ఆచి చికెన్ మసాలా. ఖమ్మం భూదాన్ బాధితులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇక బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. దీంతో ధర్నాలు చేస్తే కేసులు పెడతామని ఏసీపీ రమణమూర్తి బాధితులను హెచ్చరించారు. ఎవరో వచ్చి రెచ్చగొడితే రోడ్లపైకి రావద్దని, దాంతో ఇబ్బందులు పడతారన్నారు. మరోవైపు నిన్న పోలీసులపై జరిగిన దాడి వీడియోలు, ఫోటోలు పరిశీలన చేసి దాడి చేసిన వారిని వదిలిపెట్టమన్నారు ఏసీపీ. దీంతో భూదాన్ బాధితులు భయాందోళన గురవుతున్నారు. 4 రోజులే ఉంది, 4 రోజులు ఓపిక పట్టండి, గవర్నమెంట్ కంపల్సరీ మీకు ఇస్తుంది. అంతేగాని మీరు ఇష్టం ఉన్నట్టు రోడ్ల మీదకి వస్తే మనకు కాదు. నిన్న కొంతమంది మా దగ్గర వీడియోలు ఉన్నాయి, కానిస్టేబుల్ అనే చుట్టుపట్టుకుని పీకులు ఉన్నాయి. వాళ్ళని వీడియో ప్రకారం కేసులు పెడతాము, అరెస్ట్ చేస్తాము. వాళ్ళని ఆ లిస్ట్ లోంచి తీయించేది బాధ్యత మాది, నాది. ఎవడో ఒకటి చెప్తే రోడ్ల మీద కూర్చున్నాడు, 4 గంటలు కూర్చున్నాడు, 5 గంటలు కూర్చుంటే మనకు అన్నది మీరు ఓపిక పట్టండి. ఇవాళ ఆల్రెడీ 11వ తారీఖు, 4 రోజులే ఉంది, 4 రోజులు ఓపిక పట్టండి, గవర్నమెంట్ కంపల్సరీ మీకు ఇస్తుంది. అంతేగాని మీరు ఇష్టం ఉన్నట్టు రోడ్ల మీదకి వస్తే మనకు కాదు. నిన్న కొంతమంది మా దగ్గర వీడియోలు ఉన్నాయి, కానిస్టేబుల్ అనే చుట్టుపట్టుకుని పీకులు ఉన్నాయి. వాళ్ళని వీడియో ప్రకారం కేసులు పెడతాము, అరెస్ట్ చేస్తాము. వాళ్ళని ఆ లిస్ట్ లోంచి తీయించేది బాధ్యత మాది, నాది. ఎవడో ఒకటి చెప్తే రోడ్ల మీద కూర్చున్నాడు, 4 గంటలు కూర్చున్నాడు, 5 గంటలు కూర్చుంటే మనకు అన్నది మీరు ఓపిక పట్టండి. ఇవాళ ఆల్రెడీ 11వ తారీఖు, 4 రోజులే ఉంది, 4 రోజులు ఓపిక పట్టండి, గవర్నమెంట్ కంపల్సరీ మీకు ఇస్తుంది. అంతేగాని మీరు ఇష్టం ఉన్నట్టు రోడ్ల మీదకి వస్తే మనకు కాదు. రైట్. ఇక ఖమ్మం భూదాన్ బాధితులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. ఇక పోలీసుల వార్నింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. శివ, గుడ్ ఆఫ్టర్నూన్. ఖమ్మంలో భూదాన్ బాధితులకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. వారిని ఆశ్రయం పొందుతున్నటువంటి ఆ ప్రాంతం నుంచి వెళ్లగొట్టేందుకు పోలీసులు శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కవిత కూడా బాధితుల కోసం ధర్నా చేపట్టింది. ధర్నా అనంతరం ఆమె నిరాహార దీక్ష చేసింది. దీక్ష చేసినటువంటి సమయంలో ఉదయం పూట ఆమెను అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి పంపించి వేశారు. ఆ తరుణంలో కవిత వెళ్లిపోయిన తర్వాతకి ఖమ్మం టౌన్ ఏసీపీగా ఉన్న రమణమూర్తి బాధితుల వద్దకు వచ్చారు. బాధితులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే మాత్రం మీ మీద కేసులు పెడతాం, ఎవరు కూడా మీ సమస్య చెప్పుకోవడం కోసం రోడ్డెక్కిపోతూ ప్రభుత్వం కూడా మీ సమస్యను పరిష్కరించడంలో కృషి చేస్తా ఉంది. ఎవరైతే ధర్నా చేసి కేసుల పాలవుతారో వాళ్లకు ఇంటి పట్టాలు, ఇల్లు రావంటూ కూడా ఆయన బాధితులను హెచ్చరించినట్టు ఆయన వాయిస్ ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఏసీపీ గత కొంతకాలంగా బాధితులకు సంబంధించి పోలీసులను పెట్టి అణచివేస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళని రోడ్ల నుంచి రాకుండా, కనీసం వాళ్ళ సమస్యను కూడా చెప్పుకోకుండా పోలీసులు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే నిన్న ఇవాళ ఏసీపీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారుతున్నాయి. బాధితులకు సంబంధించి ఎవరు కూడా రోడ్లెక్కొద్దు, వాళ్ళు ఎవరైనా పార్టీ వాళ్ళు కానీ ఇతర నాయకులు వచ్చి మీ సమస్యల కోసము అడిగితే ఎవరు కూడా వారికి నోరు విప్పి చెప్పొద్దంటూ కూడా ఆయన హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఏసీపీ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశంగా మారిపోయాయి. ఎందుకంటే ఏసీపీ స్థాయి లాంటి వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని బాధితులు కూడా చెప్తున్నారు. తాము రోడ్డెక్కితే గానీ ఏ సమస్య పరిష్కారం కావట్లేదు. కనీసం భోజనం చేసే సమయంలో కూడా భోజనం తినాలన్నా కూడా రోడ్డెక్కి ధర్నా చేస్తే తమకు భోజనాలు అందుతున్నాయి తప్ప ఎవరు కూడా తమకు భోజనాలు పెట్టట్లేదు అనేది బాధితుల వర్షంగా ఉంది. మొత్తానికి ఏసీపీ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బాధితులు కూడా గుర్రుగా ఉన్నారు. ఇలాంటి బెదిరింపులతోటి తమ ఉద్యమాన్ని గాని తమ సమస్యలను గాని ఎవరు చేయలేరు అనేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఏదేమైనా బాధితులు ఏసీపీ వ్యాఖ్యల పట్ల గుర్రుగా ఉన్నారు. ఈ ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కనీసం భోజనాలు అధికారులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా అధికారులు భోజనాలు ఏర్పాటు చేయలేదు. ఇతర స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా భోజనాలు ఏర్పాటు చేస్తా అంటే ఆ వచ్చే భోజనాలను కూడా ప్రస్తుతం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. బాధితులంతా రోడ్డుకి ధర్నా చేసి మళ్ళీ ఆ భోజనాలు తిన్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఏసీపీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బాధితుల్లో కొంత గుర్రుగా ఉన్నట్టు అర్థమవుతుంది. రైట్. ఓకే, థ్యాంక్ యూ రాకేష్.
అనేది మీరు ఓపిక పట్టండి. ఇవాళ ఆల్రెడీ 11వ తారీఖు 4 రోజులే ఉంది. 4 రోజులు ఓపిక పట్టండి. గవర్నమెంట్ కంపల్సరీ మీకు ఇస్తుంది. అంతేగాని మీరు ఇష్టం ఉన్నట్టు రోడ్ల మీదకి వస్తే మటుకు కాదు. నిన్న కొంతమంది మా దగ్గర వీడియోలు ఉన్నాయి. కానిస్టేబుల్ అని చుట్టుపట్టుకుని టీకులు ఉన్నాయి. వాళ్ళని వీడియో ప్రకారం కేసులు పెడతాము, అరెస్ట్ చేస్తాము. వాళ్ళని ఆ లిస్ట్ నుంచి తీయించేది బాధ్యత మాది. ఖమ్మం భూదాన్ బాధితులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. దీంతో ధర్నాలు చేస్తే కేసులు పెడతామని ఏసీపీ రమణమూర్తి బాధితులను హెచ్చరించారు. ఎవరో వచ్చి రెచ్చగొడితే రోడ్లపైకి రావద్దని, దాంతో ఇబ్బందులు పడతారన్నారు. మరోవైపు నిన్న పోలీసులపై జరిగిన దాడి వీడియోలు, ఫోటోలు పరిశీలన చేసి దాడి చేసిన వారిని వదిలిపెట్టమన్నారు ఏసీపీ. దీంతో భూదాన్ బాధితులు భయాందోళనకు గురవుతున్నారు. ఎవడో పోయి చెప్తే రోడ్ల మీద కూర్చుంటున్నా 4 గంటలు కూర్చుంటున్నా 5 గంటలు కూర్చుంటే మనకు అనేది మీరు ఓపిక పట్టండి. ఇవాళ ఆల్రెడీ 11వ తారీఖు 4 రోజులే ఉంది. 4 రోజులు ఓపిక పట్టండి. గవర్నమెంట్ కంపల్సరీ మీకు ఇస్తుంది. అంతేగాని మీరు ఇష్టం ఉన్నట్టు రోడ్ల మీదకి వస్తే మటుకు కాదు. ఖమ్మం భూదాన్ బాధితులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. దీంతో ధర్నాలు చేస్తే కేసులు పెడతామని ఏసీపీ రమణమూర్తి బాధితులను హెచ్చరించారు. ఎవరో వచ్చి రెచ్చగొడితే రోడ్లపైకి రావద్దని, దాంతో ఇబ్బందులు పడతారన్నారు. మరోవైపు నిన్న పోలీసులపై జరిగిన దాడి వీడియోలు, ఫోటోలు పరిశీలన చేసి దాడి చేసిన వారిని వదిలిపెట్టామన్నారు ఏసీపీ. దీంతో భూదాన్ బాధితులు భయాందోళనకు గురవుతున్నారు. కానిస్టేబుల్ అని చుట్టుపట్టుకుని టీకులు ఉన్నాయి. వాళ్ళని వీడియో ప్రకారం కేసులు పెడతాము, అరెస్ట్ చేస్తాము. వాళ్ళని ఆ లిస్ట్ నుంచి తీయించేది బాధ్యత మాది. ఎవడో పోయి చెప్తే రోడ్ల మీద కూర్చుంటున్నా 4 గంటలు కూర్చుంటున్నా 5 గంటలు కూర్చుంటే మనకు అనేది మీరు ఓపిక పట్టండి. ఇవాళ ఆల్రెడీ 11వ తారీఖు 4 రోజులే ఉంది. 4 రోజులు ఓపిక పట్టండి. గవర్నమెంట్ కంపల్సరీ మీకు ఇస్తుంది. అంతేగాని మీరు ఇష్టం ఉన్నట్టు రోడ్ల మీదకి వస్తే మటుకు కాదు. నిన్న కొంతమంది మా దగ్గర వీడియోలు ఉన్నాయి. కానిస్టేబుల్ అని చుట్టుపట్టుకుని టీకులు ఉన్నాయి. వాళ్ళని వీడియో ప్రకారం కేసులు పెడతాము, అరెస్ట్ చేస్తాము. వాళ్ళని ఆ లిస్ట్ నుంచి తీయించేది బాధ్యత మాది. ఎవడో పోయి చెప్తే రోడ్ల మీద కూర్చుంటున్నా 4 గంటలు కూర్చుంటున్నా 5 గంటలు కూర్చుంటే